మహాత్మా గాంధీ ఏం చేశారండి దేశం కోసం? ఏం చేశాడు చెప్పండి? ఏం దుర్మార్గం చేశాడని చంపేశారండి? ఏం దుర్మార్గం చేశాడని చంపారు? చంపిన వాళ్ళు ఎవరు? ఆయన ఎందుకు చంపారు ఆయన్ని? రఘుపతి రాఘవ రాజారాం తేరా నామ్ అల్లా, అది కదా ఆయన చెప్పింది. ఇద్దరు ముస్లింలు హిందువులు ఘర్షణలు వద్దు, కలిసి ఉండమని చెప్పినందుకు ఆయన చంపి ఇవాళ ఆయన పేరు కూడా లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కుట్ర అందులో ఉందని ఇవాళ దేశానికి అర్థమైంది. నేను అంటున్నాను, రామ్ పేరు పెడితే ఎవరు కోపం రాదు. రామ్ అంటే అందరివాడు, ఆయన కూడా హే రామ్ చనిపోయేటప్పుడు ఆయన అన్నాడు కదా అని చెప్తున్నారు ఇప్పుడు కథలు. నాకు అర్థం కావట్లేదు. రాముడు ఎక్కడుండాలి సార్? దేవుడు ఎక్కడుండాలి? దేవుడు గుడిలో ఉండాలి. మహాత్ముడు మనుషుల్లో ఉండాలి. ఆయన మహాత్ముడు, ఈ దేశానికి మహాత్ముడు ఆయన. నేను నో డౌట్ ఐ డిఫర్ విత్ కాంగ్రెస్ పార్టీ ఇన్ సెవరల్ ఆస్పెక్ట్స్. కానీ ఇక్కడ వ్యక్తులుగా అసలు మోడీ గారికి అది మరి ఆయన ఏదో టెస్ట్ చేయించాలి. ఆయన మైండ్ ఏంటో టెస్ట్ చేయించాల్సిందే. ఏ పేరు కూడా ఎవరు కూడా నచ్చరు సార్ ఆయనకి. ఎవరు కూడా నచ్చరు ఆయనకి. వాజ్పేయి మీరు బీజేపీలో నేను మోడీ గారు అనాలే. కూర్చోండి. మీరు ఇంకా చాలా మాట్లాడినారు, ఇంకా చాలా మాట్లాడినారు. ప్లీజ్ కూర్చోండి సార్. అయితే సార్ ఇక్కడ ఈ పేరు మార్చడం అనేది మీరు అరిస్తే కుదరదు సార్. అరే వినండి, ఇలా మళ్ళీ మీరు చెప్పండి. మీరు మళ్ళీ మాట్లాడుకోండి సార్. ఇప్పుడు వారు అనే మాటలు, వారైతే ఎన్ని మాటలైనా అంటారండి. ఎన్ని మాటలైనా అంటారు. ఆయన ఫిరోజ్ గాంధీ గాంధీ కాడు, ఇటువంటి ఎన్నైనా అంటారు సార్. వీళ్ళకి హక్కు ఉంది, ఈ దేశంలోనే వారికి హక్కు ఉంది. వారు ఏదైనా అనొచ్చు, వారిని మాత్రం ఏమనొద్దు. ఏమనలేదు. నేను పార్లమెంటరీ పద్ధతుల్లో ఏమనలేదు, అమర్యాదగా ఏమనలేదు. నిజంగా ఆయన మైండ్ సెట్ మారాలి. పార్లమెంటరీ ఏతర పదవా మీరు ఆలోచించండి సార్. మీరు మాట్లాడుకోండి, ఎంతసేపైనా మాట్లాడండి. మీరు ఎంతసేపైనా మాట్లాడండి. ఇది అవమానం కాదు. పార్లమెంటరీ పద్ధతిలోనే నేను మాట్లాడాను. ఆయన మైండ్ సెట్ని మార్చుకోవాలి. మనం మాట్లాడినా మళ్ళీ మీరు మాట్లాడుకోండి సార్. మేము మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుకోండి. ఓకే, మీరు రికార్డ్స్లో సార్, మీరు రికార్డ్స్లో చూసి అబ్జెక్షన్ ఉంటే చేసుకోండి సార్. కూర్చోండి మీరు మహేశ్వర్ రెడ్డి గారు సార్. తర్వాత ఇప్పుడే అట్లా తొలగిస్తారు సార్. మీరు తర్వాత వెరిఫై చేయండి. నేను మాట్లాడిన దానిలో అన్పార్లమెంటరీ పదవి ఏదైనా ఉంటే తర్వాత మీరు చేయండి సార్. ఇట్ ఈజ్ యువర్ డిస్క్రిప్షన్ సార్. తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, అది గాంధీ అనే పేరు అసలు సమస్య ఇవాళ ఉపాధి హామీ చట్టం సార్. ఎటు నుంచి ఎటుపోతుంది సార్? ఇది గాంధీ అని పేరు పెట్టుకోవడం నేరం అండి. ఇవాళ సమాజంలో ఎంతమంది గాంధీ అని పేరు పెట్టుకున్నారు సార్? ఎంతమంది నెహ్రూ అని పేరు పెట్టుకున్నారు? ఎంతమంది అంబేద్కర్ పేరు పెట్టుకున్నారు? ఎంతమంది ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్నారు? వాళ్ళు ఇష్టం అది. అందులో భాగంగా సోనియా ఇందిరాగాంధీ గారికి పేరు పెట్టారు, లేకపోతే ఫిరోజ్ గాంధీ గారికి పేరు పెట్టారు. తప్ప ఫిరోజ్ గడ్డ అంట ఏదో పేరు అంట. ఏంటి ఇది అన్యాయం. ఇంకా అన్నారు, ఇంకేమన్నారు? గాంధీజీ గారు కూడా హిందువే. ఏం అన్యాయం సార్ ఇది? ఆయన హిందూ ముస్లిం అనే పేరుతోన ఆయన చచ్చిపోయింది దేనికండి? హిందూ ముస్లింలు ఘర్షణ పడవద్దని కదా. అసలు ఇదేంటి మతపరమైనటువంటి చర్చగా దీన్ని దారితీస్తారా? అసలు సమస్య ఎక్కడ ఉంది? మనం మాట్లాడేది ఏంటి? ఇది దేశానికి మంచిదా, సమాజానికి మంచిదా? ఇది అందుకే ఒక మాట అంటారు సార్, వాజ్పేయి గారు ఈజ్ సచ్ ఏ గుడ్ మ్యాన్
బట్ హిజ్ పార్టీ హీ కెనాట్ బి ఇన్ సచ్ ఎ బ్యాడ్ పార్టీ అని. ఇప్పుడైతే నేను అనుకున్నాను, మా మిత్రులందరూ ఇందాకే చెప్పా, నాలాగని మా కమ్యూనిస్ట్ లాగా మీరు కూడా మాట్లాడతారు, మంచి లిబరల్స్ మీరు అందరని. కానీ మా మహేష్ గారికి పూనకం వచ్చేసింది, మా మిత్రుడు శంకర్ గారికి కూడా పూనకం వచ్చేసింది. కొద్దిగా మరి గట్టిగా అట్లా అనకపోతే బాగుంటుంది. లోపల వాళ్ళ హార్ట్ని అడగండి సార్, వాళ్ళ హార్ట్ని అడగండి, లోపల మంచి ఏంటో చెడు ఏంటో వాళ్ళే చెప్తారు. సో అది ఈ పద్ధతుల్లో సార్ అసలు సమస్య వద్దాం. ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ ఈ దేశంలో పేదరికం లేదా సార్, 4.5% వచ్చింది. వాస్తవమా ఇది? ఒక్కో లెక్కలు ఒక్కో రకం చెప్తారు సార్. ప్రపంచ బ్యాంకు ఒక రకం చెప్తున్నాడు, లేదా ఇతర సంస్థలు ఏజెన్సీలు ఒక రకం చెప్తున్నారు. కానీ స్టాండర్డ్ అంశం ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో 38 రూపాయల రోజువారీ ఆదాయం దాటిన వాడు పేదరికం నుంచి బయటపడ్డట్టు, అర్బన్లో 40 రూపాయల ఆదాయం దాటిన వాడు పేదరికం నుంచి బయటపడ్డట్టు. అంటే నెలకు 1140 రూపాయలు వచ్చిన వాడేమో ఇక సంపన్నుడా సార్? ఈ దేశంలో 1200 వచ్చిన వాడేమో అర్బన్లో వాడు సంపన్నుడా? ఈ లెక్కలని పిచ్చి పిచ్చి లెక్కలు పెట్టి దేశమంతా ఇదైపోతుందని చెప్పి ఇటువంటి తప్పుదారి పట్టించే పద్ధతులు ఇక్కడ అవసరం లేదు. అట్లా అనుకుంటే ఈ దేశంలో మనకు జబ్బలు జరుచుకుంటున్నాం సార్. ఇవాళ ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఒక ట్యాబ్లెట్ తీసింది, దానిలో ఆకలి సూచీలో మన భారతదేశం 117వ స్థానంలో ఉంది. మనకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్లు బెటర్ పొజిషన్లో ఉన్నాయి. ఇది వాస్తవం. మరి దానికి ఎవరిని బాధ్యత చేయాలి, ఎవరిని తప్పు పట్టాలి? అంతా బాగుంది, సజావుగా ఉంది. మరి సజావుగా ఉన్నప్పుడు దీనిలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చు కదా. దీన్ని ఎందుకు తీసేయాలి, దీని పేరు ఎందుకు మార్చుకోవాలి? అంటే దీనికి ఏదో మీ దగ్గర ఏదో ఉందా లోపల. నేను అంటున్నాను, ఇవాళ కంఫర్టబుల్గా మా మిత్రుడు ఆర్గ్యుమెంట్ పెట్టాడు, రాష్ట్రాలు రైతులు గీయటం తప్ప, లేకపోతే మీరు ఇవ్వలేరా అంటే మీకు వాళ్ళ మీద వ్యతిరేకత ఉందా? అరే సొమ్ములన్నీ మీరు తీసుకెళ్ళిపోయి జిఎస్టీ పేరుతో కొల్లగొట్టేస్తున్నారు. రాష్ట్రాలన్నీ కొల్లగొట్టి దివాళా తీపిచ్చేస్తున్నారు. డెవల్యూషన్ అంటేనేమో మీ రాజీవ్ గాంధీ పెట్టాడు. మరి మీరు మార్చవచ్చు కదా. ఇప్పుడు రాజీవ్ గాంధీ పెట్టాడు, మీరు మార్చవచ్చు కదా. ఈ విధంగా మీరు చేసుకుంటూ ఇవాళ మళ్ళా భారం మీద భారం మోపుతూ ఇవాళ మీరెందుకు చేయరని రివర్స్